శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు మనందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితంలోకి వెలుగు తెచ్చాను తల్లి. ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న సమస్యలకు ఒక ముగింపు తెచ్చాను. ఎంతలే అనుకోకుండా ఒక్కసారి విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఆ సమస్యలకు బాబాగారు ఎలాంటి పరిష్కారం చెప్తారో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకక ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేక మనసు కష్టంగా ఉంది కదా. కానీ ఇక నుంచి నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డ. ఈ రోజుతో అన్నీ ముగిసిపోయాయి. నీ సమస్య నీ నుంచి దూరంగా పారిపోతుందమ్మా. నువ్వు కృంగిపోవద్దు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా కూడా తొలగిపోతుంది. నేను రోజూ నీకు చెప్పేలానే నీ జీవితాన్ని అందరికన్నా ఎత్తులో ఉంచుతాను తల్లి. నా మాటల మహిమలతో అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు అసమర్థులు అని అర్థం కాదు. అలాంటి వారు త్వరలోనే విజయాన్ని చేరుకుంటారు అని అర్థం. ఓటమి పొందిన నువ్వు జీవితంలో ఓడిపోయినట్టు కాదు బిడ్డ. నువ్వు గెలవడానికి ఒక మంచి సందర్భం అని అర్థం చేసుకో. తరువాత నువ్వే గెలుస్తావు. నువ్వు ఎప్పుడూ కూడా ఓడిపోయాను అని కృంగిపోకు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటములు సహజమే తల్లి. కారణం లేకుండా ఏదీ కూడా నీ దగ్గరకు రాదు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేందుకు నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నీ జీవితంలో కొన్ని సందర్భాలు మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయమ్మా. మరికొన్ని విషయాలు బాధ పెడతాయి. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, నేను నీతోనే ఉంటానని, నేను నీకు మంచి చేస్తానని, నీకోసమైన మంచి కాలాన్ని తీసుకొస్తానని గుర్తుపెట్టుకో. బిడ్డ, నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నాకు నిజం చెప్తావు కదా. నిజంగా నీకు నా మీద నమ్మకం ఉందా? అయితే నన్ను నమ్మినా కూడా ఎందుకు తల్లి ఇంత దిగులుగా ఉన్నావు? నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా. ఇక నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో. మనసు నిండా సంతోషం నింపుకొని నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో బిడ్డ. నిన్ను ఎన్నో రోజుల నుంచి పట్టి పీడిస్తున్న సమస్య ఇక ముగిసినట్టే అని తెలుసుకో. ఇక నీ జీవితంలో వెలుగుకాలం ఆసన్నమైంది తల్లి. ఈ మాట చెప్పడానికి నేను నీ ముందుకొచ్చాను. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, నా బిడ్డకు ఇంత ఆనందకరమైన వార్త చెప్తున్నానని. ఇక నువ్వు చేయాల్సిన పని ఒక్కటే తల్లి, నా నామస్మరణ చేయడం. సాయం కోరి నీ దగ్గరకు వచ్చిన వారికి సాయం చేయడం. ఆకలి అన్న వారికి పట్టెడన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం. ఇతరులు చెయ్యి చాపి నీ సాయం కోరితే నీకు చేతనైనంత సహాయం చెయ్యడం. మంచి మనసున్న నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నేను చెప్పిన ఈ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించు. నాకు ఇష్టమైన దానం ఇతరులకు చేస్తే నా అనుగ్రహం కూడా నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. నీ చెయ్యి ఇతరులకు ఒక అక్షయ పాత్రలాగా ఉపయోగపడాలి. మరొక్క విషయం బిడ్డ, నీకు ఉన్న దాంట్లోనే సహాయం చెయ్యాలి కానీ నీ శక్తికి మించి కాదు. ఈ ఒక్క జాగ్రత్తని గుర్తుపెట్టుకో తల్లి.
ఇవన్నీ చేస్తున్న నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటానమ్మా. సంతోషం, నీ కోరికలు అన్నీ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఇక గడిచే ఒక్కొక్క రోజు నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉంటావు. నీ ఆనందాన్ని చూసి నీ సాయి కూడా సంతోషిస్తాడు తల్లి. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ. ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలందరినీ కూడా ఒక ప్రశ్న అడిగాడండి. అలాగే ఒక జాగ్రత్త చెప్పారు. మరి ఆ ప్రశ్న ఏంటంటే, బిడ్డ నువ్వు నిజంగా నన్ను నమ్ముతూ ఉన్నావా అని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి. ఒకవేళ మీకు బాబాగారి పైన అపారమైన నమ్మకం, అమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు బాబాగారు ఇన్ని సందేశాలలో ఇన్ని విధాలుగా మీరు ధైర్యంగా ఉండండి, మీకు మంచి భవిష్యత్తును నేను ఇస్తాను అని బాబాగారు చెప్తూ ఉంటే మీరు భయపడుతూ ఉన్నారా? మరి బాబాగారి మీద నమ్మకం ఉంటే మీరు పూర్తిగా విశ్వసించి మీరు సంతోషంగా ఉండాలి కదా, భయపడకూడదు కదా. అదే ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు, నా మీద నమ్మకం పెట్టుకున్న నువ్వు ఎప్పుడూ కూడా భయపడకూడదు తల్లి, బాధపడకూడదు. అంత భారమంతా నాపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని. మరి బాబాగారిని మీరు పూర్తిగా నమ్ముతూ ఉన్నారో, లేదంటే నమ్ముతున్నామని అనుకుంటూ ఉన్నారో మీ విజ్ఞప్తికే వదిలేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే బాబాగారు మరొక జాగ్రత్త కూడా చెప్పారండి. అదేంటంటే, తప్పకుండా పరులకు సహాయం చేయండి. ఆ సహాయం ఎలా ఉండాలంటే, మీకు చేతనైనంత సహాయం మాత్రమే చేయాలి. అంతేకాని మీ ఇంట్లో వాళ్ళు రోడ్డున పడేలాగా శక్తికి మించిన సహాయం చేయకూడదని ఈ ఒక్క జాగ్రత్త కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చేసే సహాయం వల్ల మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా మీకు సహాయం చెయ్యరు. పక్క వాళ్ళని, వాళ్ళ సహాయాన్ని నమ్ముకొని మీ చేతిలో ఉన్నటువంటి ఆర్థికంగా కానీ లేదంటే బంధురికంగా కానీ ఏదీ వదులుకోవద్దు. దాని అర్థం మరేమీ లేదండి. మీరు సహాయం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్మొహమాటంగా నేను ఈ సహాయం చెయ్యలేను అని చెప్పేసేయండి. దానివల్ల మీరు ఆ క్షణం బాధపడొచ్చేమో, కానీ భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది. మొహమాటానికి మీరు చెయ్యలేని సహాయం కూడా చేస్తానని చెప్పారనుకోండి, దానివల్ల మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు ఫ్రెండ్స్. అందుకే బాబాగారి మాటలలోని అంతరార్థాన్ని గ్రహించి జాగ్రత్తగా మసులుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.